చేయడానికి మమ్మల్ని బలపరచాలి. ఆత్మ నడిపింపుని ఆశీర్వదించి వాక్యం దేవుడి సాన్నిధ్యం వాక్య పరిధిలో దీవించి మాట్లాడండి. అందరికీ దేవుడి నామమున అడిగి పెడతాను. ఎవరు మెసేజ్ ఇచ్చినా వేరే మతాల గురించి కానీ ఆ దేవతలు కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సేవకు మన ఆంధ్ర, ఒరిస్సా అనేక రాష్ట్రాల్లో దేవుని సేవ చేస్తున్న దైవజనులు, అభిషక్తులు సిఎల్జన్ అయ్య గారు, అలాగే సేవకులు అజిత్, అలాగే ఈ సమయము నరసాపురం గ్రామ పెద్దలకు, చిన్నలకు, అందరికీ కూడా, పురుషులకు, స్త్రీలు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన గ్రామ పెద్దలారా, ప్రజలారా, మీ అందరికీ మరొకసారి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ గ్రామానికి సువార్తను ప్రభు యేసయ్య ఒక మాట చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిష్యం పొందిన వారు రక్షింపబడతారు అని ఒక మాట ఆయన చెప్పారు. కనుక ఆ సువార్త, ఆ శుభవార్త, ఆ మంచి వార్త మీ గ్రామాన్ని చెప్పటానికి, మీ గ్రామానికి మేము వచ్చాము. మీ నుండి మేము దేన్ని ఆశించైతే మేము రాలేదు, కానీ ఆయన సువార్త మీకు ప్రకటించడానికి మీ గ్రామానికి వచ్చాము. 4 దిక్కుల నుండి కూడా, ఉత్తర, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కుల నుండి కూడా ఈరోజు పేపర్ వస్తూ ఉంది. పేపర్ నుండి అనేకమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. ఆ వార్తల్లో చాలా బాధను కలిగించే వార్తలు, చాలా కుటుంబాలు, అలాగే చాలా దేశాల్లో, రాష్ట్రాల్లో మనం చూస్తే చాలా ఘోరాలు, సృష్టి యొక్క భూమి మీద పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మన గుండెలు బద్దలయ్యే వార్తలు, మనకు ఎంతో భయాన్ని కలిగించే ఎన్నో వార్తలు మనం చూస్తూ ఉన్నాం. మంచి వార్తలు కూడా కొన్ని వింటూ ఉన్నాం. చెడ్డ వార్తలు ఎక్కువగా, ఇలా చనిపోయారు, అలాగా యాక్సిడెంట్ అయింది, ఇలాగా భార్య ఇలా చేసింది, భర్త ఇలా చేశాడు, భార్యను చంపాడు, ఇలా పిల్లలు తమ తల్లిదండ్రులు ఇలా బాధపరుస్తూ ఉన్నారని ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం. కనుక ఈరోజు ఈ లోక సంబంధమైన వార్త కాదు, కానీ దేవుడు సర్వలోకానికి చెప్పమన్న సువార్త, శుభవార్త మీకు ప్రకటించడానికి వచ్చాం. ఆ సువార్త ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారు. కనుక ఈ లోకంలో దేవుని ప్రజలారా, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వైకుంఠము, లేదా స్వర్గము, లేదా మోక్షము, లేదా బైబిల్ భాషలో చెప్తే పరలోకం, ఆ పరలోకాన్ని, ఆ వైకుంఠాన్ని ఈరోజు మనం పోగొట్టుకుంటున్నాం. అది కోల్పోవడానికి కారణం పాపం. ఆ పాపము ఆ పరలోకాన్ని లేదా ఆ వైకుంఠాన్ని చేరకుండా చేస్తూ ఉంది. పాపం అనగా, ఈ బైబిల్ బోధ, పాపం అనగా మనం చేసే తప్పుడు పని, అది మంచిది కాదు అన్న పనే పాపం. వ్యసనము, ఆ వ్యసనాలే పాపం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ వ్యసనాలే పాపం. ఆ పాపము ఈరోజు మనం చూస్తే, పాపము, జన్మ కర్మ పాపము వల్ల ఒక మనిషి ఆ వైకుంఠాన్ని లేదా పరలోకాన్ని చేరలేకపోతూ ఉన్నాం. ఈరోజు ఆ పాపము నుండి విడిపించటానికే, ఆ మనిషి చేసిన, మానవుడు చేసిన పాపము, అలాగే బైబిల్ మరొక మాట ఉంది, నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడని సెలవిస్తూ ఉంది. కనుక అందరము పాపం చేసిన వారమే. జన్మ పాపము, కర్మ పాపము మనిషికి ఉంది.
ఆ జన్మ పాపము, కర్మ పాపము పాపం పోవాలంటే రక్తం అవసరం. ఆ రక్తము పరమాత్ముని రక్తం అవ్వాలని, పరమాత్ముడు రక్తము చిందించాలని, అందుకే ఆ పరమాత్ముడుగా ఆ పరలోకాన్ని లేదా ఆ వైకుంఠాన్ని, ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి ఆయన మానవునిగా యేసు అనే నామాన్ని ధరించి పరిశుద్ధమైన రక్తము, పరమాత్ముడు రక్తము చిందించాలి. కాబట్టి ఆ వైకుంఠాన్ని లేదా పరలోకాన్ని విడిచి ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. మనిషిగా మనిషి రూపం దాల్చి ఈ లోకములో ఆయన జన్మించి ఆ యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము ఈ లోకములో ఆయన చిందించాడు. సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. పరమాత్ముడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాపాలను కడిగివేయటానికి యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తూ ఉంది. కనుక ఈ లోకానికి ఆయన మానవుడిగా రావాల్సి వచ్చింది, తన ప్రాణాన్ని అర్పించవలసి వచ్చింది. యేసు రక్తము, యేసయ్య కార్చిన రక్తము పాపాన్ని కడిగివేస్తూ ఉంది. మరి ఈ లోకములో మనం చూస్తే ప్రతి ఈ తలకు పెట్టి మురికిపోవాలంటే దానికి షాంపులు ఉన్నాయి. అలాగే బట్టలకు ఒక సబ్బు ఉంది, తలకు ఒక సబ్బు ఉంది, ఆ శరీరానికి ఒక సబ్బు ఉంది. అలాగే ఇది శరీరానికి పట్టే, బట్టలకు పట్టే మురికిపోతుంది, కానీ తలకు పట్టే జిడ్డు పోతుంది సబ్బుల వల్ల, ఈ షాంపుల వల్ల. కానీ మనసుకు పట్టే మురికి పోవాలి, ఆ పాపం అనే మురికి పోవాలంటే దానికి రక్తం అవసరం. ఆ రక్తం ఈ లోకానికి ప్రభువైన యేసయ్య వచ్చి ఆ రక్తాన్ని కార్చారు. ఆ రక్తం, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. కనుక యేసు ఆ పాపం కొరకు, మనుషుల పాపం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం కార్చాడు. ఆయన్ని నమ్మితే, ప్రార్థన చేస్తే ఆ యేసు రక్తములో మన పాపాలు కడగబడతాయి. అప్పుడు మనకు ఇహలోకమందు పరలోకమందు కూడా మనకు స్వాస్థ్యము. కాబట్టి తనకున్న ఏకైక కుమారుని లోకానికి పరిచయం ఇచ్చి చెప్పి ప్రేమకున్న శ్రేష్టతను వర్ణించుకు తీరాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పుచున్న రెండు ప్రాధాన్యత కలిగిన ఒక మాట. నీ దేవునికి హృదయపూర్వకంగా, మనసుపూర్వకంగా ఏం చేయాలి? ప్రేమించాలన్నమాట దేవుడు మనకి చెప్పారు. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమనిచ్చిన వాడు. రెండోదిగా దేవుడు చెప్పిన ఒక మాట, నీ పొరుగు వారిని నీవేం చేయాలి? ప్రేమించుకు తీరాలి. ఈ రెండు మాటలను వ్యాఖ్యానపరిచి తీరడానికి యేసయ్య ఈ భూమిలో అవతార పురుషుడిగా జన్మించాడు. ప్రేమకు సాదృశ్యముగా, ప్రేమకు అంకితముగా, ప్రేమకు సువాసనగా, ప్రేమకున్న ఆధారముగా ఈ లోకములో జన్మించి తీరాడు. అందుకే మనం దేవునిని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని కొరకు ప్రేమను అర్పించితే దేవుని కొరకు జీవితాన్ని అర్పించుకు తీరాలి. అందుకే బైబిల్ సెలవిచ్చుచున్న మాట, దేవుడు నివసించేది మన హృదయములో. హృదయములో దేవుడు నివసించి తీరాలంటే హృదయం ఏమై ఉండి తీరాలి? శుభ్రత కలిగేటట్టుగా ఉండి తీరాలి, బాగుండేటట్టుగా ఉండి తీరాలి, చక్కగా నివాస యోగ్యమయ్యేటట్టుగా ఉండి తీరాలి. అలాగైతే ఈరోజు నేను మీకు అడుగుతున్న ఒక ప్రశ్న, నీ హృదయం ఎలా ఉంది? హృదయంలో కోపం ఉన్నదా? హృదయంలో కక్షలు ఉన్నాయా? హృదయంలో మత్సరాలు ఉన్నాయా? హృదయంలో ఒకరి మీద కుట్టుకోవడానికున్న భావం ఉన్నదా? నీ హృదయంలో ఏ రీతిగా ఉన్నదో ఒక్కసారి పరిశోధించుకోవాలి. హృదయం శుద్ధీకరణ లేకపోతే, హృదయం బాగోలేకపోతే మనం ఒకరొకరితో మాట్లాడుకోలేము, ఒకరొకరి విషయాన్ని పట్టించుకోలేము. ఒకరికున్న లోపాన్ని ఇంకొకరు ఏం చేసుకోగలిగింది వేలెత్తి చూపించుకోగలిగితారే తప్ప దానిని సరిపరుచుకునే మార్గ తరగతి లేదు. అందుకే పగటి వేళ నీ హృదయాన్ని బాగా చుచ్చుకో. కారణం ఏంటో తెలుసా? నీ హృదయం బాగుంటేనే నీ హృదయం అన్న కోవిలలో దేవుడు నివసించుతాడు. దేవుడు పరలోకములో నివసించేవాడు కాదు, భూమిలో నివసించేవాడు కాదు, మన హృదయములో నివసించడానికి కోరినవాడు. దేవుడు మన హృదయంలో నివసించడానికి ప్రారంభించి తీరితే మన స్వభావం మారుతాది, మన అలవాటులు మారుతాది, మనం మనుషులతో సంభాషించే విధానం మారిద్ది, మనం మనుషులను చూచే చర్య మారిద్ది, మనం మనుషుల పట్ల అట్లా ఆలోచించే భేదగతి హృదయం మార్పు చెందించడానికి ప్రారంభించి తీరగలుగుతాది.
అందుకే ఈ గ్రామంలోని నివాసులకు మరలా ఒకసారి గుర్తు పెట్టించు, హృదయాన్ని బాగుపరచుకోగలిగి తీరితే హృదయం అన్న కోవిలను దేవుడికి ఏం చేయొచ్చు, స్థానం ఇప్పించుకు తీరొచ్చు. హృదయం బాగుండి తీరితే ఒకరొకరిని ప్రేమిస్తాం, ఒకరి అవసరం ఒకరు మనం తెలుసుకో తీరుతాం, ఒకరొకరికొరకు సహాయకులుగా ఉండి ఒకటి రోగిగా ఉంటే పరామర్శించడానికి వెళ్తాం, ఒకడు ఆకలితో ఉంటే వాడికి ఆహారం పెట్టడానికి ఉన్న మనస్తత్వం కలిగిద్ది, ఒకటి దప్పికతో ఉంటే వాడికి ఏదో పానీయం పెట్టాలన్న మనస్తత్వం కలిగి ఉండి తీరుతుంది, ఒకటి దిగంబరత్వంతో బట్టలు లేని స్థాయిలో ఉంటే ఆయనకి బట్టలు కప్పి పెట్టి తీరాలన్న మనస్తత్వం వచ్చి తీరుతుంది, ఒకటి చీరసాలలో పడి ఉండి తీరితే ఆయనని చీరసాలలో విడిపించి తీరాలని మన హృదయంలో దేవుడు నివసించితే హృదయం స్పందిస్తుంది. ఆడు నా తోటి సహోదరుడు, ఆడు కూడా నాలా మనిషే, ఆడు కూడా మానవత్వానికి చెందినవాడు అన్నది దేవుడు హృదయం లోపలుండి మన చేత ఏం చేశారు, పని చేయించేటట్టుగా మారి తీరుతుంది. అందుకే హృదయాన్ని బాగుపరచుకోగలిగి తీరితే పూర్తిగా దేవునికి ప్రేమించేటట్టుగా అందరినీ మనం ప్రేమించగలుగుతాం, అందరి కొరకు ప్రాణం పెట్టేటట్టుగా ఉండి తీరుతాం. అందుకే యేసయ్య ఈ భూమిలోకి వచ్చి జన్మించి మరణించినది ప్రేమను ప్రకటించుకు తీరడానికి. ఆయన ప్రేమను ప్రకటించుకు తీరడానికి చేసిన ఒక మాదిరే శిలువ మరణం. శిలువలో మరణించినప్పుడు ఆయనని 2 కర్రలను ఒక ప్లస్ గుర్తుగా ఉంచేసి శిలువలో ఆయనని మరణింపజేసేటట్టుగా ఏం చేసింది, విధులు వేయబడి తీరింది. అలా మరణించడం వలన ఏమై తీరిందో తెలుసా, తన 2 చేతులు చాపించుకొని లోకానికి చెప్పుతున్న శుభవర్తమానం, నేను మిమ్మల్ని నే దిక్కు లేనంత శ్రేష్ఠ దిక్కుగా నేను నిన్ను ప్రేమించుచున్నానన్న వార్త మనకి సిలువలో మరణించేటట్టుగా మనకు అనిపిస్తున్నది. మనం ఒక్కరిని కౌగిలించేటప్పుడు మనం మన చేతితో ఏం చేస్తాం, వారిని పూర్తిగా గుప్పిట్లో మనం తీసుకోవడం. కానీ యేసయ్య ప్రేమించేటప్పుడు అలా కాదు, అందరికీ ఏకరీతిగా ప్రేమించగలిగిన దేవుడు, ప్రేమను చూపించిన దేవుడు. ఆయన ఒక ఉద్దేశ శుద్ధి ఒక్కటే, మనం అందరం ఒక్కటై తీరాలి, ఒకరొకరికి మనం సహాయపడేటట్టుగా ఉండి తీరాలి, ఒకరొకరొకరికి మనం ఆధారపడేటట్టు మానవత్వానికి విలువిచ్చేటట్టుగా ఉండి తీరాలి. అందుకే యేసయ్య సిలువలో మరణించింది సకల మానవుల పాప ప్రాయశ్చిత్త నిమిత్తం. మనుషులందరూ కూడా పాపులే, మనుషుల హృదయం మొత్తం నిండుగా ఉన్నది పాపముతోనే. దానిని కడగడానికి, దానిని బాగుపరిచి తీరడానికి, దాని లోపల దేవుడు నివాసం యోగ్యంగా మారి తీరడానికి యేసయ్య అవతార పురుషుడిగా పరలోకాన్ని విడిచిపెట్టి భూమిలోకి అవతరించి తీరింది. ఆ అవతార పురుషుడు నీ హృదయములో ఉండగలుగుతాడు, నిన్ను మానవునిగా మార్చగలుగుతాడు, నిన్ను పాపరహిత జీవితంలో నిలబెట్టుకోగలిగితే దానికి నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నీ పాపపు క్రియలను ఒప్పేసుకొని యేసయ్యకి చెప్పేతాలు, దేవా నన్ను ఒక మనిషిగా మార్చుము, నన్ను ఒక దైవ స్వభావం కలిగిన వాడుగా మార్చుము అని చెప్పితే చాలు, నీ రోగాలు నయమైపోతాయి, నీ జీవితాలు బాగుపడిపోతాయి, నీ కుటుంబాల కట్టుబాటులోకి వచ్చి తీరుతాయి. నీవు నీ పొరుగు వారిని ప్రేమించేటట్టుగా, పొరుగు వారి పట్ల సహాయం చేసి పెట్టేవాడుగా నీవేమై తీరొచ్చు, ఒక మంచి ఆత్మిక మానవుడుగా మారి తీరొచ్చు. అందుకే ఈ పగటి వేళ మీకు మరొకసారి చెప్తున్నాను, హృదయాన్ని బాగుపరచండి, అందులో దేవునికి నివసించడానికి చోటు సంపాదించుకోండి. అలాగైతే నువ్వు ఒక మంచి మనిషిగా జీవిస్తే 70, 80, 100, 200 సంవత్సరాలు జీవించిన దేవుని స్వరూపములో జీవించి తీరొచ్చు, దైవ స్వభావం కలిగేటట్టుగా జీవించవచ్చు. అలా పరలోకాన్ని దక్కించుకు తీరొచ్చు, దుష్టత్వాన్ని పాపాన్ని వెలివేసేసి దూరపరిచేసి ఒక మంచి వ్యక్తిగా మారి తీరొచ్చు. దాని కొరకు యేసయ్య మీకు సహాయకుడు. ఆ యేసయ్య శుభవర్తమానం మిమ్మల్ని పిలుచుచున్నది. ఆ ఆహ్వానానికి మీరు లోబడితే చాలు, జీవితాలు బాగుపడతాయి. ఈ మాటల ద్వారా దేవుడు దీవించును గాక. వందనాలు. దేవుని వాక్యములు ఇలాగే ఒక మాట రాయబడింది, రోమాపత్రిక 1:20 వాక్యం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తునది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచుచున్నవి గనుక వారు నిరుస్తులై ఉన్నారు. దేవుడు శక్తి గురించి అక్కడ రాయబడింది, అదర్శ్య లక్షణాలు. దేవునికి ఉన్న లక్షణాలు ఈ సృష్టి పునాది మునిపే లోకములకి దేవుడు తెలియపరిచాడు. అదర్శనాయ దేవుడు గురించి దేవుడు జగత్ పునాది మునిపే మనిషినికి దేవుడు తెలియపరిచాడు. అది ఎలాగా తెలియపరిచారంటే, కీర్తనములు 19 మొదటి వాదనములు ఇలాగ రాయబడింది, ఆకాశము దేవుడు మహిమను వివరించుచున్నాడు. అప్పుడు దేవుడు ఉండినట్టుగా ఆకాశము భూమి చూస్తే మనకు తెలుసు దేవుడు ఉండినట్టుగా. ఆ దేవుడి శక్తి ఆకాశం భూమి సృష్టించిన ఒక దేవుడు ఉండినట్టుగా మనకు తెలిసిపోతుంది. ఎలాగంటే
నీ ఆకాశములు చూడండి ఎన్ని గ్రహాలు తిరుగుతున్నాయి, కానీ ఒక్క గ్రహంతో ఏం అవలేదు, గుద్దుకోవడం లేదు. అలా గుద్దుకుంటే ఎప్పుడూ మనం అందరూ చచ్చిపోవలసి మారింది. అది ఎలాగ జరుగుతున్నారంటే అంటే దేవుడు ఉన్నారని, దేవుడి శక్తి ఉన్నారని దేవుడు లోకములకు తెలియపరిచారు. అలాగా లోకానికి దేవుడు తన శక్తి, అదృశ్య శక్తిని తెలియపరిచిన దేవుడు అలాగా ఉంటే ఆవదు. ఎందుకంటే దేవుడు మనుషులతో మాట్లాడాలంటే మనుషుడిగా పుట్టాలి. అందుకే యేసు ప్రభువు మనుషుడిగా పుట్టి మనతో మాట్లాడడానికి లోకములకు వచ్చింది. 3.5 సంవత్సరము యేసయ్య ఈ లోకములు సంచరించి తన సువార్త ప్రకటించారు. ఆయన వచ్చినప్పుడు చేయని పద్ధతి అంటే ఈ లోకములు ఉన్నవాడు అందరూ వేరొక మనుషుడు కాలు కడగడానికి చెప్పుతున్నారు, కానీ యేసు ప్రభు అలాగే చేయలేదు. యేసు ప్రభు తన తోడుగా ఉన్న శిష్యులు కాలు కడగడానికి ప్రయత్నించారండి. అటువంటి ఒక దేవుడు మనకున్నారండి. ఆ దేవునికి నీ హృదయములు స్థానం ఇవ్వండి. దేవుడు ఎక్కడ ఉన్నారంటే మన హృదయములు దేవుడు నివసించుచున్నారు. దాన్ని బట్టి మన హృదయము మంచిగా చెయ్యాలి. అందుకే బైబిల్ ఇలాగ రాయబడింది. యెరెమయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనము, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మనుషుల హృదయము మోసకరమైన కాబట్టి మనుషుడు ఒకరితో కొట్టుకున్నారు, జగడమలాడుతున్నారు. వీళ్ళవని గారు కోపము, క్రోధము చంపడానికి ఉన్న కారణము మనుషుల హృదయము మంచిది కాదు. దాన్ని బట్టి యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నారు, నీ హృదయం నాకు ఇచ్చింది అని బాగుపరుస్తామని. సహోదరులారా, నీ హృదయం అటువంటి ఒక హృదయం అయితే యేసయ్యకి ఇవ్వండి. యేసయ్యకి ఇస్తే ఆ హృదయం దేవుడు బాగుపరుస్తాను. యేసయ్యకి నమ్మండి, యేసయ్యకి విశ్వసించి యేసయ్య కొరకు జీవించండి. ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించిన కాక. ఆమేన్. ప్రజలకు చిన్నలకు అందరికీ మరి కూడి వచ్చిన మా అందరి తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి సమయము మీ ముందుకు ఒక శుభవార్తను తీసుకొచ్చాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిపై సంచరిస్తున్న దినాలలో ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన దయా దాక్షిణ్యములు ఈ భూమిపై చూపిస్తూ అనేకులను రక్షిస్తూ, అనేకులను బ్రతికిస్తూ, అనేకులను కనికరిస్తూ ఆయన ప్రేమను చాటుకున్న విధానాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి నరసీపురం గ్రామ ప్రజలారా, ఈరోజు మనము ఎంత స్థానములో ఉన్నా, ఎంత హోదాలో ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు పొందుకున్నా, ఎన్ని రీతిలుగా మనము జీవిస్తున్నా, ఈరోజు మనుషులు చేసిన పాపం వలన ఈరోజు మనిషికి పట్టుకున్న వ్యాధి ఏదంటే రోగం. ఏ రోగం అంటే ఒక రోగం అని డాక్టర్లు చెప్పలేని పరిస్థితులకు వచ్చాయి. భయంకరమైన రోగాలు, ఎయిడ్స్ అని, క్యాన్సర్ అని, కిడ్నీ ఫెయిల్ అని, హార్ట్ ప్రాబ్లం అని, మరి శరీరంలో భయంకరమైన రోగాలు, షుగరు, బీపీ ఇప్పుడు లేని మనుషులు అంటూ ఈ లోకంలో లేకుండా పోయింది. వీటంతటికి కారణం మనం అనుకుంటున్నాం, మనము తినే ఫుడ్ తేడా అయినందువల్లనే మనకి ఇలాంటి పరిస్థితులు, బాధలు దాపరిగిస్తాయి అని అనుకుంటున్నాం. కానీ అసలు వాస్తవానికి మనిషి తన ఇష్టానుసారమైన స్వకీయమైన దురాలసల చేత నడుచుకొని ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికి పాపానికి, మోసానికి, దగాకి, మానభంగానికి, హత్యలకు, ఇష్టానుసారమైన వాటికి గురైపోవడానికి ప్రథమ కారణము వ్యసనం, ప్రథమ కారణము లోక పాపం, ప్రథమ కారణము ఇష్టానుసారమైన జీవితము, భయపడలేని బ్రతుకులు కలిగి జీవించడమే. ఈరోజు అలాంటి జీవితాలు జీవించి తన ఇష్టాన్ని కొనసాగిస్తూ ఈరోజు జైలు పాలైపోయిన వాళ్ళు కొందరైతే, మరణ పాలైపోయిన వారు కొందరైతే, ఆశలకు ఇష్టానుసారంగా వెళ్ళి వారి జీవితాలు నాశనము చేసుకుని కుటుంబాలు పాడు చేసుకున్న వారు కొందరైతే, ఇలా చూసుకుంటే ఎంతో వేలాది మంది నాశనం అయిపోతూ ఉన్నారు దేశంలో. దేశానికి భయంకరమైన చీడ పురుగులుగా పట్టుకుంది ఈ రోగాలు. చిన్నవారు లేరు, పెద్దవారు లేరు, ముసలివారు లేరు, అందరికీ రోగం. 70-80 సంవత్సరాలు బ్రతకవలసిన మనిషి 30-20 సంవత్సరాలకే కాలగతులు కలిసిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇదంతటికి కారణం పాపం. ఆ పాపము నుండి విడుదల పొందడానికి ఎన్నో రీతిలుగా ఎన్నో దగ్గరలకు వెళుతూ ఉన్నాం. ఎన్నో రీతిలమైన పూజలు పునస్కారాలు మనం చేస్తూ ఉన్నాం. ఎన్నో రీతిల ప్రార్థనలు చేస్తున్నాం. ఎన్నో రీతిలైన దాన ధర్మాలు చేస్తున్నాం. ఎన్నో రీతిలైన పుణ్యకార్యాలు చేస్తున్నాం. అయినను మనిషి పాపం నుండి విడుదల పొందలేకపోతున్నాడు. అయినను మనిషి పాపం నుండి విడిపించబడలేకపోతున్నాడు. పాపము మనిషిని మనశ్శాంతిగా ఉంచడం లేదు. పాపము మనిషిని మనిషిగా బ్రతకడం లేదు. పాపము హృదయాన్ని కోస్తూ ఉంది. పాపము మనుషుల మధ్యలో వ్యభిచారణ నిలబెడుతూ ఉంది. పాపము మనుషులను అల్లరిపాలు చేస్తూ ఉంది. పాపము కుదురుగా ఒక చోట ఉండనివ్వకుండా చేస్తూ ఉంది. ఇదంతటికి కారణం పాపం, పాపం, పాపం. ఈ పాపం నుండి ఎవరు విడిపించేవారు? ఎవరు? ఏ రక్తము మనల్ని విడిపిస్తుంది? ఏ ఒక్క పరిస్థితి మనల్ని విడిపించగలదు? ఈ పాపం నుండి విడుదల పొందటం ఎలా అని ఈ రోజు నీకు ప్రశ్నగా మిగిలిపోయిందేమో. అయితే ఈ రోజు నీకు ఒక శుభవార్త. అలాంటి పాపంలో జీవిస్తున్న నేను కూడా, ఇటువంటి పరిస్థితులు కలిగి ఉన్న నేను కూడా ఒక నినాన్నాలో నా చిన్ననాటి నుండి అలాంటి భయంకరమైన పాపాలకు, వ్యసనాలకు బానిసైపోయి, ఇష్టానుసరమైన భూత సినిమాలకు, ఇష్టానుసరమైన అమ్మాయిల చుట్టూ తిరగడానికి, ఇష్టానుసరమైన పరిస్థితులు చేసి బ్రతికిన నా జీవితాన్ని మార్చిన ఒక వ్యక్తి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే నేను నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఎలా నువ్వు చెప్పగల ధైర్యంగా అంటే 12 సంవత్సరాల కాల వ్యవధిలోన పాపానికి గురైపోయి, వ్యసనానికి గురైపోయి పాడైపోతున్న నా జీవితానికి ఇలాగే సువార్త ప్రకటించుకుని ఒక వ్యక్తి వచ్చినప్పుడు, ఆ సువార్తను విని దాని ప్రకారం నడిచినప్పుడు నా జీవితం ఆటి నుండి విడుదల పొందింది. ఆ విడుదల పొందిన సాక్ష్యాన్ని ఈ రోజు ధైర్యంగా ఇక్కడ 10 మంది మధ్యలో చెప్పడానికి కారణము యేసయ్య నన్ను బ్రతికించాడు కాబట్టి. ఆ యేసు బ్రతికించిన యేసయ్యనే ఈ రోజు మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను. ఆ యేసును కూడా నువ్వు పాపం నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? రోగం నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? శాపం నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? పుణ్యకార్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా అయినా ఏ ప్రతిఫలం లేదా? అయితే యేసుకు అడుగు, ప్రభువా నేను పాపిని, నన్ను కనికరించని. ఒక్క క్షణం నీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయు, లేదా నీ మనసును తలంచుకొని నీ ఇంట్లో ప్రార్థన చేయు. నువ్వు నిజమైన దేవుడు వాట యేసు అని అడుగు. ఆ యేసయ్యను తప్పకుండా ఆ పాప లూపు నుండి విడిపించి రక్షించి ఆ పరలోక రాజ్యాన్ని చేరుస్తాడు. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఈ గ్రామములకి మనకి కోసం తెరవబడినారు. నామములు ఈ గ్రామానికి అడుగుతున్నారు. మన వేసిన విత్తనం దేవా 160 స్తోత్రం. అద్భుతం జరిగిన దేవుడు గొప్ప కార్యం చేసిన ఈ గ్రామానికి అడ్డుగా నిలబడిన దేవదేశం ఆగాధ జరగదా భూమిలో నశించిపోతే దేవుడు నామం విడుదల కలిగిన అందరికీ దీవించిన స్తోత్రం. సహోదరికి అందరికీ దేవదాసి అందరికీ దీవించిన